గంగాపుత్రుడు, ఇచ్ఛామరణి అయిన భీష్ముడు అసలు భూమిపై ఎందుకు జన్మించాడో మీకు తెలుసా? దీని వెనుక ఒక భయంకరమైన శాపముంది. పూర్వం దేవలోకంలో అష్టవసువులు అనే 8 మంది దేవతలు ఉండేవారు. ఒకసారి వీరు తమ భార్యలతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఉన్న నందిని అనే పవిత్ర ఆవును చూసి మోహించిన వసువులు దాన్ని దొంగిలించారు. ఇది తెలిసిన వశిష్ఠ మహర్షి కోపంతో, మీరు దేవతలయ్యుండి ఇలాంటి పని చేసినందుకు భూలోకంలో మనుషులుగా జన్మించమని శపించారు. తప్పు తెలుసుకున్న వసువులు క్షమించమని వేడుకోగా 7 పుట్టిన వెంటనే విముక్తి పొందుతారని, కాని ఆవును దొంగిలించిన ద్యూడు మాత్రం భూమిపై సుదీర్ఘకాలం కష్టాలు అనుభవించాలని చెప్పారు. ఆ ద్యూడే మన భీష్ముడు. అందుకే గంగాదేవి తన 7 బిడ్డలను పుట్టగానే నదిలో కలిపేసింది. కాని 8వ బిడ్డ అయిన భీష్ముణ్ణి మాత్రం శాపం ప్రకారం భూమిపై వదిలేయాల్సి వచ్చింది. ఇలాంటి మరిన్ని మహాభారత రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.